వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను హారిక. హీరో విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న సినిమా లైలా. లైలా అంటే చాలా డిఫరెంట్ గా బయటకు వస్తుంది. అండ్ ఆయన లేడీ గెటప్ వేసి ఇందులో కనిపించబోతున్నారు. ఇదంతా ఒక పక్క పెడితే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి వచ్చారు. అయితే ఆయన మాట్లాడిన మాటలు చాలా పాజిటివ్ గా అండ్ ఇంకో కొంచెం జనసేనకి అండ్ జనసేన అభిమానులకి, మెగా అభిమానులకి ఉత్సాహపరిచేలా మాటలున్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి కాంపౌండ్స్ లేవు, ఆయన కాంపౌండ్ ఈయన కాంపౌండ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాంటి కాంపౌండ్స్ ఏం లేవు, అందరం ఒకటే అన్నట్టుగా మాట్లాడారు. ఆయన విశ్వక్సేన్ కూడా ఒక విలేకరికి ఇచ్చిన సమాధానం కూడా చాలా అద్భుతంగా ఉంది అన్నట్టు ప్రశంసించారు. అయితే ఇంకొక మాట ఏమన్నారంటే, ప్రజారాజ్యం ఎప్పుడైతే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేశారు, మళ్ళీ కాంగ్రెస్ లో కలిపేశారు. అయితే దీనికి సంబంధించి మాట్లాడుతూ, ప్రజారాజ్యమే రూపాంతరం చెంది జనసేనగా మారింది. ఇప్పుడు జనసేన చాలా సక్సెస్ఫుల్ గా ఎక్కడ చూసినా జనసేననే, జై జనసేన అంటూ జన సైనికులకి ఇటు మెగా అభిమానులకి ఉత్సాహపరిచారు. అయితే దీనికి సంబంధించి అంటే ఈయన ఇలా మాట్లాడడానికి అండ్ ఇందులో ముఖ్యంగా పుష్ప 2 గురించి కూడా ప్రస్తావిస్తూ, అంటే అల్లు అర్జున్ మంచి సక్సెస్ అందుకున్నారు, దీనికి చాలా సంతోషంగా ఉంది అనుకుంటా మాట్లాడారు. కానీ ఇక్కడ చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే, అంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఏంటి సోషల్ మీడియాలో గానీ బయట మీడియాలో గానీ, మెగా అభిమానులు, మెగా అండ్ అల్లు ఫ్యాన్స్ చాలా గందరగోళం సృష్టించారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అండ్ వాళ్ళకు వీళ్ళకు పడట్లేదు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆయన మాటల్ని చూస్తే మాత్రం చాలా పాజిటివ్ వేలో ఉన్నాయి. దీని అంతటిని మనం ఎలా చూడొచ్చు అనేది మనకు లైన్ లో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసుంటారు లైలాకి సంబంధించి. చిరంజీవి మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి చాలా మంది ప్రశంసిస్తున్నారు అండ్ చాలా పాజిటివ్ వేలో ఉన్నాయని కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా అందరు ఫోకస్ చేసేది ఏంటంటే, ప్రజారాజ్యమే రూపాంతరం చెంది జనసేనగా మారింది అని అంటున్నారు. అది ఎలా చూడొచ్చు అంటారు సార్? వాస్తవమే కదమ్మా అది. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ నుంచే పవన్ కళ్యాణ్ గారి జర్నీ ప్రారంభమైంది. యువరాజ్యం అధ్యక్షులు ఆయన. ఆ రోజు ప్రజారాజ్యం అప్పుడు యువరాజ్యానికి అధ్యక్షులుగా ఉన్నారు ఆయన. అక్కడి నుంచి కొన్ని కారణాల వల్ల ప్రజారాజ్యం పార్టీ అనుకున్న స్థాయిలో విజయాలు సాధించలేకపోయినప్పటికీ అక్కడి నుంచి మళ్ళీ అది విలీనమైపోయిన తర్వాత అది వాళ్ళ ప్రజారాజ్యంలో ఉండే వాళ్లే నిజ వాస్తవానికి యువరాజ్యం అధ్యక్షుడైన ఆయనే ఇవాళ జనసేన పార్టీ అని పెట్టాడు. ఆయన ఎవరు? స్వయాన మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు. అదే సమయంలో ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు యువరాజ్యం బాధ్యతలను ఎత్తినేసుకుని రాష్ట్రమంతా తిరిగిన వ్యక్తి. ఆ అనుభవాలు, ఆ రోజు ఆయన చూసిన రాజకీయం ఆయనలో కాన్ఫిడెన్స్ నింపాయి. ఖచ్చితంగా మనము రాష్ట్రంలో 3వ శక్తిగా ఎదగచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఆయన కలిగింది. కాకపోతే చిరంజీవి గారి పక్కన చాలా మంది వృద్ధ జంబూకాలు కొంతమంది ఉండి రాంగ్ ట్రాక్ పట్టించారు ఆ రోజు. ఆ రాంగ్ ట్రాక్ పట్టించడం వల్లనే ఆయన ఆ రోజు పార్టీని విలీనం చేయాల్సి వచ్చింది. అది సుతరాము పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు అదే స్ఫూర్తితో, చిరంజీవి గారు ఏదైతే స్ఫూర్తితో పార్టీ పెట్టారో, ఏదైతే సిద్ధాంతాలతో పార్టీ పెట్టారో, అవే సిద్ధాంతాలతో అదే స్ఫూర్తితో మళ్ళీ పార్టీ పేరు మార్చుకొని జనసేన పార్టీ పేరుతోటి జనాల్లోకి వచ్చారు. సిద్ధాంతాలు మారలేదు, దాని యొక్క క్యారెక్టర్ మారలేదు. అదే క్యారెక్టర్ తో ఇవాళ చిరంజీవి గారు ఏం చేశారు? ఆ రోజు 100 సీట్లు బీసీలకు ఇచ్చిన ఏకైక పార్టీ ప్రజారాజ్యం పార్టీ. ఆ రోజు ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో 2 సామాజిక వర్గాలకు ప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలుగా చెప్పబడే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు థర్డ్ ఫోర్స్ రావాలి, బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలి అన్న ఒక తలంపు, ఒక కాంక్ష ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉంది. కాకపోతే దాన్ని లీడ్ చేసే వాళ్ళు ఎవరు అంటే ఎవరు లేరు. ఆ రోజు చిరంజీవి గారు ఎస్, బడుగు బలహీన వర్గాలకు మనం గొంతుకనవ్వాలి అనుకున్నారు. అదే విధంగా ఆయన అప్పుడు సామాజిక న్యాయం పేరుతో పార్టీ పెట్టారు. మీకు బాగా గుర్తుంటే సామాజిక న్యాయం పేరుతో పార్టీ పెట్టారు. దానికి అనుగుణంగానే 100 స్థానాల్లో బీసీలను నిలబెట్టారు. ఆ రోజు ఏ పార్టీ అయినా కానీ, తెలుగుదేశం పార్టీ అయితే కమ్మ సామాజిక వర్గానికి అత్యధిక సీట్లు ఇచ్చేది. సో వాళ్ళ పర్సంటేజీ 4%, 3-4% ఉన్నా గానీ
వాళ్ళ సీట్లు 70 నుంచి 80 సీట్లు రాష్ట్రంలో వచ్చాయి. ఉమ్, రెడ్డి సామాజిక వర్గం 7-8% ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా సీట్లు దాదాపు 80 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది. రైట్. కానీ బీసీలు 50% ఉన్నా కానీ బీసీలకు దక్కే సీట్లు చాలా తక్కువ ఉండేవి. ఉమ్, కనీసం 50 స్థానాలు అంటే 100 స్థానాలు కూడా దక్కే పరిస్థితి లేదు. ఒక 50-60 స్థానాలు మాత్రమే దక్కే పరిస్థితి. సో ఆ స్థితి నుంచి మార్చాలి అని చెప్పి ఒక మార్పు రావాలి. ప్రజారాజ్యం పార్టీ నినాదం మనం చూసినా గానీ మార్పు రావాలి, మార్పు కోసం అంటూ మొదలైంది ఆ పార్టీ ప్రస్థానం. అలాగే సామాజిక న్యాయం అనేది ప్రధానంగా వాళ్ళ సిద్ధాంతంగా మారింది. అవే సిద్ధాంతాలు ఇవాళ మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో సమూలమైన మార్పులు, ఈ ట్రెడిషనల్ పార్టీలకు భిన్నంగా కొన్ని మార్పులు చేయాలనుకున్నారు. ఆయన చేసి చూపించారు. ఇప్పుడు జై జనసేన అని ఆయన ప్రస్తావించారు. ఎలా చూడొచ్చు అంటారు సార్? తప్పేముందమ్మా, జై జనసేన అని ఆయన ప్రస్తావించడంలో తప్పేం లేదు. ఆయన మనసులో భావం ఎప్పుడు జై జనసేన. అవును. కాకపోతే మనం అనుకుంటాం చిరంజీవి గారు నేరుగా బరిలోకి దిగలేదు, నేరుగా చిరంజీవి గారు రంగంలో దిగలేదు అని మనం అనుకుంటాం. వాస్తవానికి ఆయన ఏమనుకుంటారంటే, నేను నేరుగా రంగంలోకి దిగటం వల్ల పవన్ కళ్యాణ్ గారు వీక్ అవ్వకూడదు. ఎందుకంటే నిజం చెప్పాలి అంటే ప్రజారాజ్యం పార్టీ వల్ల కాస్త మైనసే అయింది మెగా ఫ్యామిలీకి. సో అలాంటి మైనస్ అయినప్పుడు దాన్ని మళ్ళీ ప్లస్ గా మార్చి ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎప్పుడైనా మనం మాట్లాడుకుంటాం, ఎవరైనా 0 నుంచి మొదలు పెడతారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మైనస్ లో నుంచి మొదలు పెట్టారు అని సహజంగా నేను చెప్తా ఉంటాను. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ విలీనం అయిన తర్వాత కొంత మైనస్ అయింది మెగా ఫ్యామిలీకి. ఆ మైనస్ నుంచి ఆయన కూడా మెగా ఫ్యామిలీనే కదా, ఆయన స్వయాన తమ్ముడు కదా. సో మైనస్ నుంచి మొదలుపెట్టి ప్లస్ లోకి తీసుకొచ్చి 100% స్ట్రైక్ రేట్ తీసుకొచ్చాడు. సో తమ్ముడికి నేను బలం కావాలి కానీ బలహీనత కాకూడదు అన్న ఒక ఉద్దేశంతో ఆయన ఇప్పుడు ఆయన దూరంగా ఉన్న ఆయన మనుషులందరూ, ఆయన కుటుంబం మొత్తం పవన్ కళ్యాణ్ గారితోనే ఉంది. ఏ రోజైనా మీరు ఆయన స్వయంగా నాగబాబు గారు ఫ్యామిలీ మొత్తం పిఠాపురంలో ప్రచారం చేశారు. నాగబాబు గారు ఆయనకి రైట్ హ్యాండ్ అయి పనిచేశారు. అలాగే సురేఖ గారు, అలాగే రామ్ చరణ్ గారు, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలిచారు ఆ రోజు. చిరంజీవి గారు ఓపెన్ గా మా తమ్ముడు నిజాయితీ పరుడు, ఆయన నిజాయితీని ఎప్పుడు కొనియాడుతూనే ఉంటాడు, నా తమ్ముడిని గెలిపించండి అని చెప్పి మాట్లాడారు. సందర్భంలో కూడా మీకు జనసేన పార్టీకి ఎన్నికలప్పుడు 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. డబ్బులు లేవు జనసేన పార్టీ ప్రచారానికి అనుకుంటే పిలిచి, షూటింగ్ లో ఉన్నప్పుడు పిలిచి 5 కోట్ల రూపాయల చెక్ ఇచ్చారు. సో ఇంకేం కావాలి? ప్రతి సందర్భంలో ఆయన చాటుకుంటూనే ఉన్నాడుగా. ఇవాళ కాకపోతే ఇవాళ ఓపెన్ గా జై జనసేన అన్నాడు. అంతే సార్. సరే, ఇప్పుడు ఇందులో ముఖ్యంగా ఇదే ఫంక్షన్ లో ఇంకో మాట కూడా అన్నారు, అసలు ఇండస్ట్రీకి కాంపౌండ్స్ లేవు, బాలకృష్ణ కాంపౌండ్ లో ఉన్న వ్యక్తికి మీరు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ కాంపౌండ్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయంటారా? అంటే ఇప్పుడైతే మాకు లేవు అని అంటున్నారు ఆయన. సహజంగా ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే, అందరూ కూడా చిరంజీవి అభిమానులు గాని, డైరెక్టర్లు గాని, యాక్టర్లు గాని, ప్రొడ్యూసర్లు గాని చిరంజీవిని చూసి మేము ఎదిగాము, చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకుని రంగంలోకి వచ్చామని చెప్పిన వాళ్లే ఉన్నారు ఎక్కువగా. మాక్సిమం 70% నుంచి 80%. అదే సమయంలో ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారికి సంబంధించి కూడా కొంతమంది, జొన్నలగడ్డ సిద్ధు కావచ్చు, లేకపోతే ఈయన విశ్వక్సేన్ కావచ్చు, ఇలాంటి ఒక ఇద్దరు ముగ్గురు హీరోలు బాలకృష్ణను స్ఫూర్తిగా తీసుకుని బాలకృష్ణ అభిమానులుగా వాళ్ళు సినిమా రంగంలో ఉన్నామని చెప్పుకోవడం జరిగింది. అయితే ఇది ప్రధానంగా ఇది ఎవరికైనా ఒక ఆసక్తి కలిగించే అంశం. బాలకృష్ణ చిరంజీవి అనేది బయటకు వాళ్ళు లోపల వాళ్ళ ఫ్రెండ్స్ అయినప్పటికీ బయటకి ఖచ్చితంగా నెంబర్ 1 నెంబర్ 2 గా ఉండేవాళ్ళు. వాళ్ళు 4 పిల్లర్స్ లో వాళ్ళిద్దరు 2 పిల్లర్స్. నెంబర్ 1 చిరంజీవి అయితే నెంబర్ 2 బాలకృష్ణ, నెంబర్ 3 నాగార్జున, నెంబర్ 4 వెంకటేష్. ఇది సహజంగా జరిగింది. సో ఇప్పుడు నెంబర్ 1 నెంబర్ 2 లో ఖచ్చితంగా రైవలరీ ఉంటది. ఆ రోజు రామారావు నాగేశ్వరరావుకి ఎలా ఉండిందో చిరంజీవి బాలకృష్ణ కూడా అలానే ఉంటది ఆటోమేటికల్లీ. సో బాలకృష్ణ అభిమాని ఫంక్షన్ కి చిరంజీవి గారు రావడం ఏంటి అనగానే, సో వాళ్ళ కాంపౌండ్ కదా వీళ్ళ కాంపౌండ్, డెఫినెట్ గా కాంపౌండ్స్ అనేవి ఉన్నాయని చిరంజీవి గారు చెప్పారుగా. కాంపౌండ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు దాసనారాయణరావు కాంపౌండ్, ఎంతో మంది దర్శకులు వచ్చారు అక్కడి నుంచి. డెఫినెట్ గా అక్కడి నుంచి వస్తే వాళ్ళ మీద ఒక అభిమానం ఉంటుంది. అయితే ఈ కాంపౌండ్లను చెరిపేసే పని ప్రారంభించిందే నేను అని చెప్పారు ఆయన, చిరంజీవి గారు. అవును, మీరు ప్రతిసారి 80s హీరోస్ హీరోయిన్స్ కలుస్తూ ఉంటారు, దానికి నాంది పలికింది చిరంజీవి గారు. ప్రతి సందర్భంలో అందరినీ కలేస్తుంటాడు. సో ఎటువంటి భేషజాలు లేని వ్యక్తి ఆయన. ప్రతి వాడి సినిమా హిట్ అవ్వాలని కోరుకునే వ్యక్తి. చెప్పారు కదా మీరు, ఇంకో కాంట్రవర్సీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మీరు అల్లు అరవింద్ గారే ఉన్నారు, దిల్ రాజు గారిని వేదిక మీద పిలుస్తున్నప్పుడు సందర్భంలో దిల్ రాజు ఒక సినిమాని పడేసే ఒక సినిమా అన్నాడు. సో అదే సమయంలో
చిరుతకు సంబంధించి మాట్లాడిన మాటలు ఏంటి, చిరుత వెరీ వెరీ యావరేజ్ సినిమా, నా మేనలకు నేను హిట్ ఇచ్చాను అని చెప్పి మాట్లాడుకున్నారు. అవును. కానీ చిరంజీవి ఒక్కసారి కంపేర్ చేయండి ఇద్దరు మాటలు. చిరంజీవి గారు ఏమన్నారు, పవన్ పుష్ప కళ్యాణ్ ఇంత స్థాయికి వస్తే నేను గర్విస్తా, పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయితే నేను గర్విస్తా. అలాగే పుష్ప 2 బంపర్ బ్లాక్ బస్టర్ అయింది, చాలా అవును. హ్యాపీగా ఉంది నాకు, మావాడి సినిమా అయింది అని చెప్పేసి అని అన్నాడు చిరంజీవి. అవును. సో ఈ రెండు వ్యత్యాసాలు, అల్లు అరవింద్ కామెంట్స్ కి చిరంజీవి కామెంట్స్ కూడా మన వ్యత్యాసాలు ఖచ్చితంగా గమనించి తీరాలి. సో మరొకసారి నిరూపించారు చిరంజీవి గారు, అందరం ఒక్కటే, ఫ్యాన్స్ అనవసరంగా కొట్టుకోవద్దు, మేమంతా ఒక్కటే అని ఒక మంచి సందేశాన్ని అయితే అక్కడి నుంచి, నిజంగా విశ్వక్సేన్ సినిమాకి ఎవరు ఊహించరు చిరంజీవి గారు వస్తారని. అవును. ఇంకెవరైనా రావచ్చు హారిక, అవును. ఎందుకంటే డెఫినెట్ గా. అవును. నాగార్జున రావచ్చు, లేకపోతే ఇంకెవరు రావచ్చు, ఇంకెవరు రావచ్చు. కానీ 1 and 2 అనే ఒక రైవలరీ, నందమూరి వర్సెస్ మెగా రైవలరీ ఎప్పటి నుంచో ఉన్న నేపథ్యంలో నందమూరి హీరో అభిమాని ఫంక్షన్ కి మెగా హీరో వెళ్ళడం అనేది డెఫినెట్ గా అది చర్చనీయాంశమే. థ్యాంక్ యూ. అది దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఒక మంచి సంస్కృతికి సంప్రదాయానికి తెర తీశారు చిరంజీవి గారు అని వాళ్ళు చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. చూసారు కదా, అంటే ముఖ్యంగా చిరంజీవి ఎంత స్టేబుల్ గా, ఎంత పద్ధతిగా మాట్లాడారో. అంటే మొత్తానికి అటు జనసేనాని అంటే అటు ప్రజలే, అంటే పబ్లికే అన్న మాటలకి ఆయన స్పందిస్తూ జై జనసేన అంటూ మాట్లాడడం చాలా మంచి విషయం. అండ్ ఇంకో పక్క పుష్ప 2 గురించి కూడా మాట్లాడడం, మా అల్లు అర్జున్ ఇప్పుడు సక్సెస్ ని పొందారు అండ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అన్నట్టుగా మాట్లాడుతూ మంచి కలెక్షన్స్ వచ్చాయి, బ్లాక్ బస్టర్ గా నిలవడం మాకెంతో సంతోషంగా ఉంది అని కూడా అన్నారు. అండ్ ఇంకో పక్క ఇప్పుడు మొన్న మనం రీసెంట్ గా చూసాము అల్లు అరవింద్ అండ్ దిల్ రాజుతో మాట్లాడడం. ఆయన ఆ మాటల్ని ఎంతో మంది ఖండించారు. అండ్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఎంత వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఉన్నా అలా ఒక మూవీని పడేశారు, ఒక మూవీని లేపారు అనడం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా మంది మీడియాలోనే మాట్లాడారు. కానీ అంటే వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం కూడా చూడాలి అంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు. ఏదేమైనా అంటే ఇది ఒక మంచి పరిణామమే అని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం ఒకటే కాంపౌండ్, ఇంకా ఇతర కాంపౌండ్స్ ఏం లేవు, నేను బాలయ్య బాబు ఒకటే, మేము ఫ్రెండ్సే అని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనా ఇలాంటివి ఫంక్షన్స్ లో ఇలా అందరూ కలవడం అండ్ ఇలా పెద్ద పెద్ద హీరోలు చెప్పడం, అంటే ఫ్యాన్స్ కొట్టుకోవద్దు, ఫ్యాన్స్ అందరం ఒకటే, అంటే ఫ్యాన్స్ అందరూ ఒక్కటే, మేమందరం బాగుంటున్నాం, కానీ మీరు ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి చాలా పెద్ద స్టార్ హీరోలు కూడా మాట్లాడారు. ఇందులో ముఖ్యంగా ఈ రోజు లైలా ఫంక్షన్ లో కూడా చిరంజీవి మాట్లాడడం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇదొక మంచి శుభ పరిణామం.